పిల్లల భవిష్యత్తు కోసం తల్లి ఏం చేసినా సరేనా, లేదా అతి ఆశ వాళ్ళ జీవితాన్నే నాశనం చేస్తుందా? నమస్కారం అందరికీ. వెల్కమ్ టు చిట్టి కథలు. పిల్లల ఫ్యూచర్ కోసం తల్లి ఏమైనా చేయొచ్చా? లేదా అతి ఆశ వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తుందా? ఒక తల్లి తీసుకున్న నిర్ణయం ఆమె కూతుళ్ల జీవితాన్ని ఎలా మార్చేసిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక సిటీలో పద్మ అనే తల్లి ఉండేది. ఆమెకు 2 కూతుళ్ళు, స్వాతి, నిఖిత. పద్మకి ఒకే ఆలోచన, నా పిల్లలు చాలా డబ్బు సంపాదించాలి, కానీ ఆమెకి చదువు విలువలు అంతగా ముఖ్యం కాదు. పక్కింటి వాళ్లు ఫారిన్లో సెటిల్ అయ్యారని చూస్తే పద్మకి అసూయ. ఎవరైనా కాస్ట్లీ డ్రెస్ వేసుకుంటే నా పిల్లలు ఇంకా కాస్ట్లీగా ఉండాలి అని అనేది. ఎప్పుడూ ఇలా చెప్పేది, చదువు అవసరం లేదు, ఎలాగైనా ఫారిన్ వెళ్ళాలి. చిన్నప్పటి నుంచి కూతుళ్లు కూడా అదే మైండ్ సెట్తో పెరిగారు. చదువులో ఇంట్రెస్ట్ తగ్గింది, షార్ట్ కట్స్ కోసం చూస్తూ పెరిగారు. ఇయర్స్ గడిచాయి. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు జాబ్స్ కోసం ట్రై చేశారు. కానీ స్కిల్స్ లేవు, నాలెడ్జ్ లేదు, ఎక్కడా సెటిల్ కాలేకపోయారు. ఒకరోజు కూతుళ్ళు తల్లితో ఇలా అన్నారు, అమ్మా, చదువు మీద ఫోకస్ పెట్టుంటే మన జీవితం ఇలా ఉండేది కాదు. పద్మ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఇప్పుడు అవి ఆలోచించాల్సిన విషయాలు కావు. డబ్బు నేను ఏదోలా అరేంజ్ చేస్తాను. మీరు ఫారిన్ వెళ్ళండి, అక్కడ సెటిల్ అవ్వండి, మేము కూడా తర్వాత మీ దగ్గరకు వచ్చేస్తాం. కూతుళ్ళు కూడా సరే అమ్మా అని అంగీకరించారు. కొన్ని రోజుల తర్వాత అప్పు తీసుకుని వాళ్లను ఫారిన్ పంపించింది. మొదట అన్నీ బాగానే అనిపించాయి, కానీ అక్కడ జాబ్స్ దొరకలేదు, ఎక్స్పెన్సెస్ పెరిగిపోయాయి, స్ట్రగుల్ మొదలైంది. ఇక్కడ పద్మ అప్పుల్లో కూరుకుపోయింది. రిలేటివ్స్ దూరమయ్యారు, స్ట్రెస్ పెరిగింది. అక్కడ కూతుళ్ళు ఒంటరిగా స్ట్రగుల్ అయ్యారు, సపోర్ట్ లేక బాధపడ్డారు. కలల కోసం చేసిన ప్రయత్నం బాధగా మారిపోయింది. ఇక్కడ కూడా పద్మ తన ఆలోచన మార్చుకోలేదు. ఇంకా కొంచెం ట్రై చేస్తే సెటిల్ అవుతారు అని అనుకుంటూనే ఉంది. అతి ఆశ మనసును అంధం చేస్తుంది. విలువలు లేకుండా సంపాదించిన విజయం నిలవదు. పిల్లల భవిష్యత్తు కోసం సరైన మార్గం చూపాలి. గుర్తుంచుకోండి, అతి ఆశ మనసును అంధం చేస్తుంది. డబ్బు కోసం తీసుకున్న తప్పు నిర్ణయాలు జీవితాన్ని కష్టాల్లోకి నెట్టేస్తాయి. పిల్లల భవిష్యత్తు కోసం సరైన మార్గం చూపడం పేరెంట్స్ బాధ్యత. మీ అభిప్రాయం ఏంటి? డబ్బు ముఖ్యమా లేక విలువలు ముఖ్యమా? కమెంట్లో చెప్పండి. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం.